వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చూస్తున్నాం డయాబెటీస్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతోంది రోజు రోజుకి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాలుగా చూస్తున్నాం ఈ డయాబెటీస్ అనేది. కానీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగా తీసుకుంటే కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య ప్రత్యేకించి డయాబెటీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? దీని నుంచి బయటపడాలి అంటే ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు అంటారు? ధన్వంతరి నమః. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ రకరకాలుగా ఉంటాయి. వాటిల్లో క్రానిక్ డయాబెటిక్స్ అంటే షుగర్ వచ్చి ఒక 10 సంవత్సరాలు దాటిన పేషెంట్స్ మనం క్రానిక్ డయాబెటిక్స్ లాగా భావించవచ్చు. దీర్ఘకాలంగా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు. అటువంటి వాళ్ళలో 100లో 60% మందికి మలబద్ధత సమస్య అనేది ఒక కాంప్లికేషన్ లాగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ కి పైన ఈ సమస్య ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది దీనికి ఏదో రకరకాల చిట్కాలు, గృహ వైద్యాలని, చిన్న చిన్న రెమెడీస్ అని, లేదంటే ఏదో చూర్ణాలని, లేకపోతే ఇంకేదో టాబ్లెట్స్ అని రకరకాలుగా వాడుతుంటారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ సమస్యకి ఒక స్పెసిఫిక్గా కొన్ని రెమెడీస్, కొన్ని మనకి మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయన్నమాట. సో ఆ సమస్యకు తగిన విధంగా మనము మందు వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మలబద్ధతకు సంబంధించిన మందులు చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. దాంట్లో త్రిఫల చూర్ణము, పంచసకార చూర్ణం అని ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. కానీ వాటికి ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ వాడాలి అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఫార్ములేట్ చేశారనమాట. అంతే తప్ప ప్రతి మలబద్ధతకు సంబంధించిన మెడిసిన్ ప్రతి కండిషన్లో ప్రతి ఒక్కరిలో పనిచేయదు. అంటే సేమ్ మెడిసిన్ అది దాని క్యూర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి యూజ్ కాదు. మనిషిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న ఈ కాంప్లికేషన్ బట్టి మారుతుంటుంది అనమాట. ముఖ్యంగా ఈ ఎవరిలో అయితే ఈ మలబద్ధత సమస్య, ప్రమేహ వ్యాధి అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుందో వాళ్ళకి రావడానికి కారణం ఏందో ముందు చూద్దాం మనం. ఓకే, దాంతో ఏంటంటే మనకి ఏం వాడాలనేది ఈజీగా తెలుస్తుంది, ఎలా వాడాలనేది ఈజీగా తెలుస్తుంది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి పేగుల కదలికకు సంబంధించిన నరాల వ్యవస్థ ఉంటుందన్నమాట. అంటే మనం భోజనం చేసిన తర్వాత ఈ పేగుల కదలికను అది మనకు కంట్రోల్ చేసే ఒక నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ నరాల వ్యవస్థ అనేది పేగుల గోడల్లో సన్నటి నరాలతోని ఎండవుతుంది అనమాట. మనకి వెంట్రుక ఎంతైతే మందంగా ఉంటుందో అంత సన్నటి ఈ నరాలు మనకి ఎండ్ పార్ట్స్ ఆఫ్ ది ఈ గట్ అంటారు. సో అక్కడ సప్లై చేస్తుంది. సో ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఆ సన్నటి నరాల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అనమాట, డ్యామేజ్ అవుతుంది. అంటే క్లోజ్ అవ్వడము అలా ఉంటుందా సార్? డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే అది పని చేయదన్నమాట. సో దానికి ఏదైతే పని మనం ఉంటుందో, ఏదైతే పని చేయాలో ఆ పని చేయదు అది, ఎందుకంటే అది డ్యామేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ వెలగాలంటే వైర్ కావాలి. వైరే సరిగా లేదంటే, వైర్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? సో అదే విధంగా మనకి వైరింగ్ సిస్టమ్ అనమాట మన బాడీలో, నర్వస్ సిస్టమ్ అంటే. సో ఇక్కడ మనకి పేగుల కదలిక సంబంధించిన నరాల వ్యవస్థలో సన్నటి నరాలు అనేవి దెబ్బతినడము, డ్యామేజ్ కావడం దీంట్లో జరిగేది అనమాట. అది కూడా కొంతమందిలో షుగర్ కంట్రోల్ ఉన్నా కానీ డ్యామేజ్ అవుతుంది, కొంతమందిలో షుగర్ కంట్రోల్ కాకుండా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎందుకని సార్ అలా? ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే నిజంగా మీరు అన్నట్టు అన్ని ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇలా అంటారు కదా, మరి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ శరీర తత్వం. ఓకే, దీన్ని ఫినోటైప్, జీనోటైప్ అంటారు. శరీర ప్రకృతి అని ఆయుర్వేదంలో అంటారు అనమాట. బై డిఫాల్ట్ వాత తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి షుగర్ లేకున్నా మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇంకా షుగర్ వస్తే ఇంకా కాన్స్టిపేషన్ అనే ఎక్కువ వస్తుంది అనమాట. సో అది మనకి కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనకి డయాబెటిక్ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సెకండ్ వచ్చేసి మరి దీనికి ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి?
రెండవ ప్రశ్న కదా. సో దీనికి ఏంటంటే మా క్లినిక్లో మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు, వేల మందిలో మేము చూస్తుంటాం. సో వాళ్ళలో మేము ఎక్కువగా ఈ ఒక మూలికను మేము ఇస్తుంటాం అనమాట. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఈ రోజు మన ప్రేక్షకుల కొరకు మనం చెప్తున్నాం అనమాట. సో దాని పేరు ఏంటంటే చూడమ్మా, ఇది ఏ మూలిక సార్ ఇది? దీని పేరు కటుక్క రోహిణి అమ్మ. తెలుగులో దీన్ని కటుక్క రోహిణి అంటారు. రోహిణి. దీన్ని ఆయుర్వేదంలో కుట్టుకి ఆర్ కట్టుకి అని అంటారు. సో దాదాపు అన్ని భాషల్లో కూడా కటుక రోహిణి లేదా కుట్కి అని అంటారు. హిందీలో కుట్కి అంటారు. సో సంస్కృతంలో కట్టుకి అని అంటారు. హిందీలో కుట్కి, తెలుగులో కటుక రోహిణి. కటుక, కుట్టుకి, కట్టుకి ఇవంతా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది. సో మీరు మార్కెట్ లో కటుక రోహిణి అంటే మనకి ఈజీగా దొరుకుతుంది. ఇది చెట్టుకు సంబంధించిన వేరు భాగం అన్నమాట. మనకి ఇది ఎక్కువగా హిమాలయాల్లో పెరుగుతుంది అన్నమాట. హిమాలయాల్లో పెరిగే మూలిక ఇది. ఇప్పుడు మామూలుగా మనకి స్టోర్స్ లో మనకి ఆయుర్వేదం మూలికలు అమ్మే షాప్స్ దొరుకుతుంది. లేదు అంటే ఆన్లైన్ లో కూడా మీరు కట్టుకి లేకపోతే కటుక రోహిణి అని కొట్టండి, దొరుకుతుంది. ఇప్పుడు బాగుంది సార్, మీరు సమస్య చెప్పారు, దానికి పరిష్కారం ఏంటి అంటే ఈ మూలిక అని చెప్పారు. మరి ఈ మూలికను తీసుకొచ్చాము, దీన్ని ఎలా ఉపయోగించాలి? తప్పకుండా అది ఎట్లా అంటే మీరు మామూలుగా మీరు మార్కెట్లో తీసుకొచ్చింది కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నది కానీ దీన్ని పొడి చేసుకోవాలమ్మా. పొడి చేసుకోవాలంటే మీరు మామూలుగా ట్రెడిషనల్ గా దంచి రోట్లో వేసి దంచి వస్త్రగాలితం పట్టి పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు మాకు అది చేత కాదు, మా దగ్గర లేదు అంటే మీరు డైరెక్ట్ మిక్సీలో వేసి మీరు పొడి చేసుకొని వస్త్రగాలితం చేసుకొని సన్నటి పొడి చేసుకొని మీరు స్టోర్ చేసుకో. లేదు పొడి రూపంలో దొరకదా? అదే అంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు కూడా మాకు వీలు కాదు అంటే డైరెక్ట్ మీరు పొడి రూపంలో దొరుకుతుంది మీకు, అది తెప్పించుకోవచ్చు. సో మనకు ఓవరాల్ గా పొడి కావాలి మనకి. సో ఈ పొడిని వాడే విధానం ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అమ్మ, అంటే చాలా మంది ఈ కాన్స్టిపేషన్ కు సంబంధించిన ఈ మెడిసిన్స్ అన్ని రాత్రి పడుకునేటప్పుడు వాడతారు. అవును కదా. అవును. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్ కు సంబంధించిన కాన్స్టిపేషన్ లో ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పిన పేగుల కదలిక తగ్గుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల పేగుల కదలిక తగ్గుతుంది. తగ్గడం వల్ల పేగుల కదలిక చాలా స్లోగా అవుతుంది అనమాట. స్లోగా కావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫీసిస్ మలం అంటారు కదా, ఎక్కువసేపు పేగులలో ఉంటుంది. దాంతో ఏమవుతుందో దాంట్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ కావడం ఏమవుతుంది, అది గట్టిగా అవుతుంది, హార్డ్ స్టూల్స్ అంటారు కదా. సో ఈ హార్డ్ స్టూల్స్ వల్ల వీళ్ళు మోషన్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో బలవంతంగా ముక్కాల్సి వస్తుంది. కొంతమందికి బయటికి వచ్చినా కానీ ఇది హార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉరుచుకుపోయినట్లయి బ్లడ్ కూడా పడుతుంది అనమాట. కొంతమందికి అక్కడ తట్టుకొని పోతుంది. తర్వాత కొంతమందికి ఇన్కంప్లీట్ సెన్సేషన్, మోషన్ పోయినా కానీ ఇంకేదో మిగిలిపోయినట్టుండే సెన్సేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ కాన్స్టిపేషన్ ఉండే లక్షణాలు. కొంతమందికి ఇంకా ఎట్లుంటుందంటే ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళంటే 70-75+ ఇయర్ వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ చాలా ఏళ్ళ నుంచి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఉండల్లాగా తయారవుతుంది అనమాట మళ్ళీ. సో వేలు పెట్టి బయటికి తీయాల్సిన పరిస్థితి. కొంతమందికి 2 రోజులకు రాదు, 3 రోజులు, కొంతమందికి 4-5 రోజులు, కొంతమందికి వారం వరకు కూడా మోషన్ బయటికి రాకుండా ఉంటది అనమాట. సో ఇలా జరుగుతుంది మనకి. చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఆయాసం రావడము, తర్వాత భోజనం చేయాలంటే తినాలనిపించదు, పొట్ట ఉబ్బరం లాగా ఉంటుంది. తర్వాత కొంచెం తిన్నా కానీ కడుపు నిండినట్టు ఉంటుంది. అంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అమ్మ, సింపుల్ గా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే ఒకసారి డ్రైనేజ్ క్లీన్ ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది అని అంటే అది అంతే. డ్రైనేజ్ కరెక్ట్ గా ఉంటే మొత్తం డిటాక్స్ అవుతుంది బాడీ. డిటాక్స్ ఏంటంటే బాడీ యాక్టివ్ అవుతుంది. వరకేనా అంతే, అది ఇలాకనే కాదు. సో ఇక్కడ కుట్టికి ఏం చేస్తుందంటే ఈ కటుక రోహిణి నేను చెప్పాను కదా, దీన్ని వాడే విధానం ఏంటంటే సాయంత్రం పూట వాడాలి. ఉదాహరణకి లంచ్ ఒక 2 o'clock చేస్తారు, డిన్నర్ ఒక 7 o'clock చేస్తారు అంటే మీరు తీసుకోవాల్సింది ఒక 4 to 5 మధ్యలో తీసుకోండి. డిన్నర్ కి 2 గంటల ముందు, లంచ్ కి 2 గంటల తర్వాత, ఈ మధ్యలో తీసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక టీ స్పూన్ పొడిని ఒక 1/2 కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తాగాలి అంతే. కానీ చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇది చాలా చేదుగా ఉంటుందమ్మా, చాలా చేదుగా ఉంటుంది. అయినా తీసుకోవాలి, కళ్ళు మూసుకొని తీసుకోవాలి, ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తీసుకోవాలి, తప్పదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను నేను.
ఎందుకంటే కట్కరోహిణి మనం ఎందుకు ఇస్తున్నాము ఈ కండిషన్లో అంటే ఆయుర్వేదంలో కట్కరోహిణికి ఒక స్పెసిఫిక్ యాక్షన్ చెప్పారనమాట. సో భేదితం పిండిత మలానాం అంటే గట్టిపడ్డ మలాలను సాఫ్టెన్ చేస్తుంది ఇది. సో ఆ లోపల ఉన్న హైడ్రేషన్ అంటే వాటర్ లాగకుండా చేస్తుంది ఇంటెస్టైన్స్లో, చేసి లోపల ఉన్న ఈ ఫీస్ మలానికి మెత్తబడేటట్టు చేస్తుంది అనమాట. వాళ్ళు మోషన్ పోవడానికి చాలా ఈజీ అవుతుంది, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా పూర్తిగా అది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే కట్కరోహిణి చాలా అంటే ఆయుర్వేద వైద్యులందరికీ తెలుసు కట్కరోహిణి అనేది లివర్కి సంబంధించిన మందు అని. ఎందుకంటే లివర్ యొక్క ఫంక్షన్ కూడా ఇది రిస్టోర్ చేస్తుంది అనమాట. కొంతమందికి లివర్ ప్రాబ్లం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. డయాబెటీస్ పేషెంట్లో నరాలతో వల్లనే కాకుండా కొన్నిసార్లు లివర్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. నరాల వ్యవస్థ బాగానే ఉండి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది, సెట్ అవుతుంది. ఎందుకంటే మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఎస్జిపిటి, ఎస్జిపోటి అనే ఎంజైమ్స్ ఉంటాయి, లివర్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ ఎలివేట్ అయినప్పుడు కూడా మనకి సైంటిఫిక్, ఇది నేను చెప్పేది కాదు, నా సొంతంది కాదు ఇది. సో ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట. ఎస్జిపిటి, ఎస్జిఓటి లెవెల్స్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది, బిలియరీ సీక్రెషన్ ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. బిలియరీ సీక్రెషన్స్ కూడా మంచిగా చేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీసెంట్గా జరిగిన మనకి ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాంప్లికేషన్ కాకుండా షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే అలా కంట్రోల్ చేయాలంటే సుమారుగా ఎంత కాలం నుంచి వాడుతూ ఉండాలి? రెగ్యులర్ గా వాడుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. కొన్ని ఆయుర్వేద మూలికలు వాడేటప్పుడు బాడీ ఓవర్ హీట్ అవుతుంది, రెగ్యులర్ గా వాడకూడదు ఇలా చెప్తుంటారు కదా సార్, అలాంటి ప్రాబ్లం? అలాంటిది ఏం లేదమ్మా, అలాంటిది ఏమీ ఉండదు. హీట్ అంటే ఇది వేరే టాపిక్. అది నిజంగా చెప్పాలంటే హీట్ చేస్తుందా లేదా అనేది వేరే టాపిక్. ఎందుకంటే హీట్ చేయడం అనేది ఆయుర్వేద కొన్ని రకాల ఆయుర్వేద మందుల యొక్క లక్షణం. ఇప్పుడు మీరు మోటార్ బైక్ నడుపుతున్నా, చల్ల పడిపోయిందండి, అది స్టార్ట్ అవుతుందా? లేదు. అది కొద్దిగా హీట్ అయితేనే అది పోతుంది. అంటే ఒక మెటబాలిక్ స్టిమ్యులేషన్ అనమాట. అది ఆ మెడిసిన్ ఏం చేస్తుంది, మెటబాలిజాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని డిటాక్స్ అవుతాయి. మనకి కణకణాల్లో పేరుకొని పోయిన మలాలు అంటారు, వాటిని బయోటాక్సిన్స్ అంటారు. ఆయుర్వేదంలో ఆమం అంటారు, సో ఆమదోషం అంటారు అనమాట. సో ఇవన్నీ టాక్సిన్స్, బయోటాక్సిన్స్ అన్ని రిలీజ్ కావాలంటే ఒక రకమైన ఫోర్స్ కావాలన్నమాట. ఆ మందు ఒక ఫోర్స్తో పోవాలి. ఊరికే ఏదో ఇట్లా మనం ఇది సైకిల్ తొక్కున్నట్టు పోయే మందు మనకు వద్దు. మనకు బుల్లెట్ స్పీడ్ తో పోయే మందే కావాలన్నమాట కొన్నిటికి. స్పీడ్ తో పోయినప్పుడు బాడీలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అప్పుడు వేడి చేసినట్టు అనిపిస్తుంది, బాడీ హీట్ అయినట్టు అనిపిస్తుంది, అంతే తప్ప అది నెగటివ్ కాదు. ఇప్పుడు ఇది మీరు వేడినీళ్ళలో వేసుకుని ఈవినింగ్ సమయంలో తాగడం స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేసిన మరుసటి రోజు నుంచి ఫలితం ఉంటుందా, లేదంటే కొన్ని రోజుల పాటు వాడిన తర్వాత ఉంటుందా? అది మనం వ్యక్తిగతంగా మారుతుందమ్మా, ఇండివిజువల్ గా మారుతుంది. కొంతమందికి నెక్స్ట్ డేనే, లేకపోతే ఆ రోజు నైటే, లేకపోతే మిడ్ నైటే మోషన్ ఫ్రీ కావచ్చు. లేదంటే కొన్ని రోజులు వాడంగా కొంచెం ఫ్రీగా అవుతుంది. కానీ మీరు రెగ్యులర్ గా వాడుతుండండి, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది. ఎందుకంటే దీంట్లో ఉండే మనకి దీన్ని లాటిన్ లో పిక్రోరైజా కుర్వా అంటారు దాన్ని. దీన్ని ఇంగ్లీష్ లో మనకి టెక్నికల్ గా ఈ ఏమంటారు ట్రేడ్ నేమ్ ఏంటంటే హెలిబోర్ అంటారు, హెలిబోర్. సో దీంట్లో పిక్రోరైజిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట, ఒక బయోకెమికల్ రసాయనం. దాంట్లో బయోకెమికల్ అంటారు, లేకపోతే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు, ఫైటోకెమికల్స్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే మనకి బ్లడ్లో ఉండే మనకి ఇన్సులిన్ కావాలి కదా, మనకి బ్లడ్లో ఉన్న రక్తం అనేది కణాలకి పోవాలంటే ఇన్సులిన్ అవసరం. ఓకే, తర్వాత ఈ ఇన్సులిన్ ఇన్సులిన్ యొక్క సమక్షంలో ఈ ఏమంటారంటే ఈ షుగర్ అనేది లోపలికి పోవాలంటే ఒక ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ కావాలన్నమాట, GLUT4 అంటారు దాన్ని. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి కణాలలో ఉంటుంది, శరీర కణాలలో ఉంటుంది అనమాట. సో ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఈ షుగర్ అనేది బ్లడ్ నుంచి లోపలికి వస్తుంది, లేదంటే బ్లడ్ లోనే పేరుకొని పోతుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సవ్యంగా పనిచేయాలంటే ఇన్సులిన్ కావాలి. సో ఈ కుట్కినే దీంట్లో పిక్రోరైజిన్ లేకపోతే కుట్కిన్ ఏం చేస్తుందంటే ఈ మన శరీర కణాలలో ఉండే ఈ GLUT4 ట్రాన్స్పోర్ట్ని సెల్ ఇట్లా ఉంటుంది కదా కణం, ఆ కణం యొక్క పొరకి చేరుస్తుంది అనమాట. దీన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు అనమాట. అంటే మనకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ని ట్రాన్స్లోకేట్ చేసే యాక్టివిటీ ఉంది.
కాబట్టి ఏంటంటే రక్తంలో ఉన్న షుగర్ అనేది సెల్ లోపలికి వస్తుంది, మన శరీర కణాలలోకి వస్తుంది, దాంతో రక్తంలో ఉండే షుగర్ తగ్గుతుంది. ఓకే ఓకే, అర్థమైందా? ఈ రకంగా డయాబెటీస్ కూడా ఈ రకంగా మనకి 2 రకాల బెనిఫిట్స్. అవునవును. కొంతమందికి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి కాన్స్టిపేషన్ రావచ్చు, అలాంటి వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది, సేమ్ టైం రెండు తగ్గిస్తుంది. లేదు మీకు షుగర్, మీకు కాన్స్టిపేషన్ లేదు, కొంతమందికి డౌట్, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి నాకు తెలుసు. సార్ మా కాన్స్టిపేషన్ లేదు, మీరు ఇది షుగర్ కూడా బాగా పనిచేస్తుంది అన్నారు కదా, ఇది మేము వాడచ్చా? తప్పకుండా వాడచ్చు, తప్పకుండా. సార్ చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు షుగర్ ఉంటుంది, మలబద్ధకం సమస్య లేకపోయినా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఇది ప్రతిరోజు ఇవ్వచ్చా? ఇది ఇప్పుడు చిన్న పిల్లలలో వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటారమ్మా, అది క్యూర్ కాదు. ఓ, అది క్యూర్ కాదు, ఎందుకంటే అక్కడ ఇన్సులిన్ సిక్రెట్ చేసే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, లేకపోతే అబ్సెంట్ అన్న ఉంటాయి. సో దానికి వేరే లేదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి. సో దానికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి, ఒకవేళ మనకి ఏదన్నా ఉంటే తెలుసు, జెనెటికల్ రీజన్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఆటో ఇమ్యూన్ రీజన్ కానీ ఏదన్నా ఉండొచ్చు కొంతమందిలో. కొంచెం ఇమ్యూనిటీ సంబంధించిన సెల్స్ అనేవి ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని అటాక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొన్ని రకాల ఈ యాంటీబాడీస్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ వాడడం వల్ల కొంతమందికి ఉపయోగం ఉండొచ్చు, కానీ బై బర్త్ జెనెటికల్గా వచ్చే వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేము. ఓకే సార్, ఇప్పుడు ఆయుర్వేదం అనగానే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, పథ్యాలు చేయాలి ఏం మెడిసిన్ వాడినా కూడా అని చెప్పి. ఇప్పుడు ఈ మూలికలు ప్రతిరోజు వాడమన్నారు, దీంతో పాటు మనం ఎవ్రీడే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదే ఫుడ్ కంటిన్యూ చేయొచ్చా, ఏదైనా స్కిప్ చేయాల్సి ఉంటుందా? ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు రెగ్యులర్గా వాడే ఫుడ్ని అలాగే వాడండి. ఓకే, షుగర్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు దీన్ని, కాకపోతే ఆ చేదు కొరకు మీరు ఏదన్నా షుగర్ లేని కదనుకోండి, షుగర్ కలుపుకొని వాడండి, సరే సరిపోతుంది. బెల్లం పొడి అంతే కలుపుకోవచ్చు, తేనెనో బెల్లం పొడో లేకపోతే షుగరో లేకపోతే కండ శర్కరో ఏదో ఒకటి కలుపుకొని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మలబద్ధకం సమస్య ఉండి షుగర్ లేని వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన దానికి షుగర్ ఆ టేస్ట్ ఒకవేళ చేదు మీకు నచ్చకపోతే మీరు ఈ విధంగా దానికి కొద్దిగా ఆల్టరేషన్ చేసుకొని వాడుకోవచ్చు, నో ఇష్యూ. ఇది ఓన్లీ వాటర్ లోనేనా, పాలల్లో అలా కూడా? పాలల్లో వాడద్దు, ఎందుకంటే ఇది చేదు కదా, చేదు అనేది మనకు ఆయుర్వేదంలో మనకి దానికి వ్యతిరేకం అవుతుంది అనమాట, కాంట్రాస్ట్ ఫుడ్ అంటారు దాన్ని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు, ప్లస్ దాంతోపాటు మీరు అన్నట్టుగా చాలా రకాల కాంప్లికేషన్స్, ఈ మలబద్ధకం సమస్య మామూలు వాళ్ళలో వస్తేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటిది షుగర్తో పాటు మలబద్ధకం అంటే నిజంగా చాలా ఎక్కువ సమస్యనే ఫేస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.